ఈయన ఇన్స్పిరేషన్ అండి. ఎంతమందికి రాబిన్ శర్మ తెలుసండి? రాబిన్ శర్మ మేడం కి తెలుసు. ఓకే. రాబిన్ శర్మ గారికి కూడా నార్మన్ విన్సెంట్ విలే ఒక అద్భుతమైన మెంటర్ గా తీసుకున్నారు. అంతేకాదండి, సైకాలజిస్టులు చాలా మంది కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అని, సిబిటి అని సైకాలజిస్టులు ఫాలో అవుతుంటారు ఒక థెరపీని. ఆ థెరపీ అందుబాటులో లేని టైంలోనే నార్మన్ విన్సెంట్ గారు పీలే గారు రాసిన ఈ బుక్ ద్వారా అలాంటి సిబిటి టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయని చెప్పి తర్వాత సైకాలజిస్టులు చెప్పారు ఈ బుక్ గురించి. అలాంటి వండర్ఫుల్ బుక్ అండి. 1958లో ఈ బుక్ పబ్లిష్ చేయబడింది. టైమ్స్ ఆఫ్ న్యూయార్క్ టైమ్స్ లో 186 వారాల పాటు ద బెస్ట్ సెల్లింగ్ బుక్ గా నిలబడిందండి. 186 వారాల పాటు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోతూనే ఉన్నాయి. దీని డిమాండ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు అందరూ ఎఫర్మేషన్స్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ అలాంటి ఎఫర్మేషన్స్ లేని టైంలోనే, అంటే ఆ పదం లేని టైంలోనే సెల్ఫ్ టాక్ గురించి, ఎఫర్మేషన్స్ గురించి, సెల్ఫ్ అవేర్నెస్ గురించి చెప్పిన వెరీ పవర్ఫుల్ బుక్ అండి ఇది. ఒక్కసారి ఈ బుక్ చదవండి, దీనికి ఎడిట్ అయిపోతారు. లైఫ్ లో మొబైల్ ని వాళ్ళు ఎలా అయితే ఒక పార్ట్ గా చేసుకున్నారో, బుక్స్ ని మీ లైఫ్ లో ఒక పార్ట్ గా చేసుకుంటారు. అలాంటి వండర్ఫుల్ బుక్. అంటే బుక్ ని నేను హైప్ ఇవ్వడం కాదు, కానీ ఆ బుక్ ఎంతగా మార్చింది నన్ను. ఒక సునీత జువ్వా అనేది ఇవాళ కొంతమందికి తెలుసు, కొంతమంది లైఫ్ ని ఇంపాక్ట్ చేయగలుగుతుంది అంటే ఈ బుక్ వన్ ఆఫ్ ద రీజన్. అంత ఇంపాక్ట్ ఉంది దీనిలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఎంతో కొంత నిరాశగా ఉంటాము, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది, సెల్ఫ్ డౌట్ ఉంటుంది, సెల్ఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటి టైంలో చిన్న ఒక 200 రూపాయల పుస్తకం మన జీవితాన్ని మార్చేస్తుందంటే ఇది పుస్తక పఠనం కాబట్టి, పుస్తకం యొక్క విలువ చెప్తున్నాను నేను. పుస్తక పఠనం గ్రూప్ కాబట్టి ఒక్క బుక్ మార్చేస్తుందండి, ఒక్క పదం కూడా మార్చేస్తుందండి. దీంట్లో ఒక 2-3 పదాలేనండి. పుస్తకం అంతా నాకేం గుర్తులేదు, కానీ ఒక 2-3 పదాలు నా జీవితానికి నేను అప్లై చేశాను. అసలు ఎంతగా అంటే సూపర్ ఫాస్ట్. అప్పటి వరకు ఎక్కడంటే అక్కడ స్ట్రక్ అయిపోయేది మన ఆ ప్యాసింజర్ల ట్రైన్ లాగా. కానీ ఈ బుక్ చదివిన తర్వాత ఇప్పుడు వందే భారత్ టైం అనమాట. అందుకంటే సూపర్ ఫాస్ట్. ప్లెయిన్ ప్లెయిన్ అనుకోవచ్చు, లైఫ్ అలా వెళ్తుంది. అంటే లైఫ్ మారడానికి కొన్ని పదాలు చాలు. అవి మనసుకి హత్తుకోవడమే కాదు, మనల్ని మార్చేస్తాయి, మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. దీంట్లో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయండి. మొట్టమొదటి అధ్యాయంలో లోపలికి వెళ్లే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది ఈ రోజు క్లాస్ బాగుంటుంది అని నమ్మి వచ్చారు చెప్పండి? ఈ రోజు క్లాస్ బాగుంటుంది. మెసేజ్ చేయమనండి మ్యామ్, అందరినీ లేదండి. చాట్ బాక్స్ లో చెప్పొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఓపెన్ గా మాట్లాడొచ్చు. జిఎల్ రెడ్డి గారు. హలో మేడం, నమస్తే. రామలక్ష్మి ఫ్రమ్ బాంబే. ఓ రామలక్ష్మి మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. నువ్వు పెట్టేప్పటికీ చూడాలి మిమ్మల్ని, చాలా రోజులైంది. మాటలు వినాలి, పవర్ఫుల్ మాటలు. ఇప్పుడు నేను అస్తమించేదాన్ని, నాకు ఉపయోగించే కాదు, యూత్ కి ఉపయోగిస్తున్నాయి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి వర్డ్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అంటే మాకు కూడా, మేము ఇంకా కాస్తున్నా, ఆ కాస్తలో కూడా డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ, మెమరీ లాస్ అవ్వడం కానీ ఇలాంటివి లేకుండా చాలా వర్డ్స్ మనకి బాగా
అట్లా ఇట్లా కాదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం మనం. ఎస్జిఎల్ రెడ్డి గారు మంచి హోప్ తో వచ్చారండి. సహీనా గారు, కౌశల్య మ్యామ్, డాక్టర్ గారు థ్యాంక్ యూ, సునీత మ్యామ్ థ్యాంక్ యూ. మీరందరూ చాలా హోప్ తో వచ్చారు. డివిఎన్ మల్లేశ్వరరావు గారు వండర్ఫుల్ అండి, మీరు మెసేజెస్ చేస్తారు. శివకుమార్ రెడ్డి గారు, జేఎల్ రెడ్డి గారు, ఎస్ ఈరోజు క్లాస్ బాగుంటుంది అనే హోప్ తో వచ్చారు కదా. మీ జీవితం బాగుంటుంది, వండర్ఫుల్ గా ఉంటుందని ఎంతమంది హోప్ తో ఉన్నారు? మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. లైఫ్ లో ఏది కావాలన్నా సాధిస్తాను. ఎస్ ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్ కౌశల్య మ్యామ్, ఎస్ శివకుమార్ గారు, రమణి మ్యామ్, రెడ్డి గారు, వరబాబు గారు, ఎస్ వండర్ఫుల్, వాసు గారు, మల్లేశ్వరరావు గారు, డివిఎన్ మల్లేశ్వరరావు గారు, ఎస్ గ్రేట్, వండర్ఫుల్ అండి. మీరందరూ నమ్ముతున్నారు కదా. మొట్టమొదటిగా ఈ ఆధార్ కి చిన్నప్పుడు డాక్టర్ గారు, ఎస్ థ్యాంక్ యూ సార్. ఈ ఆధార్ కి పీలే గారికి చిన్నప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడేవాడట. తనలో ఉన్న గుణాలని తెలుసుకోలేకపోయారట, ఎక్స్ప్రెస్ చేయడం తెలియలేదంట. తర్వాత రోజుల్లో నాకు వెలిగినట్లే ఆయనకి బలి వెలిగింది ఒక టైంలో. ఆ తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తి అయ్యారు. ఆయన లేకపోయినా ఈ రోజు నాలాంటి ఎంతో మంది వ్యక్తులకి ఆయన ఆదర్శంగా నిలబడ్డారు. చూడండి, బుక్స్, మనుషులు ఇలాగ ఈ రూపంలో బ్రతుకుంటారండి, ఇలా బ్రతుకుంటారు. కొన్ని మంచి మాటలు చెప్తే ప్రపంచానికి ఇలాగ బ్రతుకుంటారు. 94లో ఆయన ఫిజికల్ గా ఇక్కడ లేకపోయినప్పటి నుంచి ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నారంటే చూడండి. ఆయన చెప్పిన మొట్టమొదటి వాక్యం ఏంటి అంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మనందరికీ పొలిటికల్ లీడర్స్ మీద నమ్మకం ఉంటుందండి, స్పిరిచువల్ లీడర్స్ మీద నమ్మకం ఉంటుంది కదా. అలాగే మళ్ళీ బయటకు వచ్చిన కోచెస్ మీద నమ్మకం ఉంటుంది, విఐపీస్ మీద నమ్మకం ఉంటుంది, ఇండస్ట్రీలో బాగా ఎదిగిన వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, బాస్ మీద నమ్మకం ఉంటుంది, ఇంకొకరి మీద ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నారు, ఎదుటి వాళ్ళు బాగా చేయగలరు, వాళ్ళు మాట్లాడగలరు, వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకుంటారు తప్ప, నాలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నాలో శక్తి ఉంది, నేను సాధించగలను, నేను నిలబడగలను, 10 మందికి నేను ఆదర్శంగా ఉండగలను, కొంతమంది జీవితాలను నేను మార్చగలను, సహాయం చేయగలను అనే విధంగా అంత స్ట్రాంగ్ గా మనిషి తనను తాను నమ్మలేకపోతున్నాడు. ఏదైనా పని మొదలు పెట్టాలంటే భయం. ఈ ఆధార్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారండి, వచ్చి ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత నేను నీతో మాట్లాడాలండి అంటే, ఓకే కాసేపు వెయిట్ చేయండి మాట్లాడదాం అంటారు. ఆయన దగ్గరికి వచ్చే, ఇప్పుడు ఎక్కడైనా పబ్లిక్ స్పీకింగ్ ఇస్తే వస్తుంటారు, కొంతమంది వస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా స్పెషల్ గా మాట్లాడాలి అనుకున్న వాళ్ళని కొంచెం వెయిట్ చేయమని చెప్తాం కదా. అలాగే ఆయన్ని వెయిట్ చేయమని చెప్తే ఆయన ఆ పక్కన వెయిట్ చేస్తారు. తర్వాత ఆ స్టేజ్ కిందకి వెళ్ళి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి మీరు మాట్లాడాలన్నారు చెప్పండి అని ఆధార్ అడిగితే, పీలే గారు అడిగితే ఆయన చెప్తున్నాడు, అండి నా వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, ఇది సక్సెస్ అయితే మొత్తం నా దగ్గరికి వస్తుంది, ఒకవేళ దీంట్లో నేను నెగ్గలేకపోతే నా దగ్గర ఉన్న సమస్తము పోతుంది. ఇప్పటి వరకు నేను చాలా బాధపడ్డానండి, జీవితంలో చాలా మదన పడ్డాను. ఈ రోజు మీ క్లాస్ విన్న తర్వాత, మీ స్పీచ్ విన్న తర్వాత నేను ఎందుకు అంతగా నలిగిపోయాను నా జీవితంలో అనిపించింది, అందుకే మీతో మాట్లాడాలనుకున్నాను అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్తారంటే, చిన్నప్పటి నుంచి కూడా మానసికంగా ఎంతో క్షోభను అనుభవించారట. ప్రతి దానికి కూడా నేను సరిపోనేమో, నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో అనే
ఆ భయము వెంటాడుతూనే ఉంది. ఎన్నో వ్యాపారాలు చేశారు, అన్ని వ్యాపారాల్లో కూడా ఆయన కొలాప్స్ అవుతూనే వచ్చారు. ఆయన మొత్తం విన్న తర్వాత ఆదర్కి అర్థమైన విషయం ఏంటి అంటే ఆయనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ఆయన నమ్మట్లేదు. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకపోయినా ఒకళ్ళు నమ్ముతారండి. ఎవరిని? మన మీద కూడా మనకి నమ్మకం లేదు. అప్పుడు ఎవరిని నమ్మాలి? చెప్పొచ్చు, ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. దేవుడు, మ్యామ్, గాడ్. గాడ్, దేవుడు, గాడ్. ఎస్. ఇక మన చేతిలో ఏమీ లేదు అనుకున్న టైంలో మనం ఏం చేస్తాం? అంత భారం అంతా దేవుడి మీద వేసానండి, ఇంకంతే, నేను చేయగలిగినంత చేశాను, దేవుడి మీద భారం వేసేసాను అంటాం. దేవుడు అంటే వాట్ ఎవర్, మీ రిలీజియన్ లో ఏదైనా అనుకోండి, నేను పర్టికులర్ ఈ రిలీజియన్ గురించి నేనేం మాట్లాడట్లేదు, ఏ దేవుడైనా అనుకోండి మీరు. కానీ వాళ్ళకి నమ్మకం ఉన్న దేవుడి మీద భారం వేసేస్తారు కదా. ఈ ఆదత్ చెప్తున్నారు, నేను అన్ని చేయగలను, నేను అన్ని చేయగలను. ఎప్పుడు చేయగలను? నన్ను ఎవరైతే బలవంతుడిగా చేశారో ఆయన ద్వారా మాత్రం త్రూ ఆయన ద్వారా మాత్రమే నేను అన్ని చేయగలను. ఓకే, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదేమో, నిన్ను నువ్వు నమ్మట్లేదేమో, కానీ నీలో ఒక శక్తి ఉంది. శ్వాస తీసుకుంటున్నావు నీ పర్మిషన్ లేకుండా, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది నీ పర్మిషన్ లేదు, గుండె కొట్టుకుంటుంది నీ పర్మిషన్ లేదు, నిన్ను అడగట్లేదు, బాడీలో ఆహారం డైజెషన్ అవుతుంది, రీప్రొడక్షన్ సిస్టమ్ పనిచేస్తుంది, ఏది కూడా నిన్ను అడగట్లేదు, నీ మీద నమ్మకంతో ఏం చెయ్యట్లా, లోపల ఒకటి వర్క్ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు అది? ఒక శక్తి చేస్తుంది. మీరు నమ్మండి, యూనివర్స్ అనుకోండి, దేవుడే అనుకోండి, ఏదైనా అనుకోండి, బలంగా ఎవరు నిలబడుతున్నారు? ఆ శక్తి నిలబడుతుంది. నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలను. లోపల నుండి నన్ను నిలబెట్టి పెంచి, బోన్ ఇంత ఇంత హైట్ కావాలని నేను కోరుకుంటే వచ్చిందా? ఈ కలర్ కావాలి, ఇది కావాలని లోపల ఉన్న నా ఎనర్జీ ఏదో ఉంది, నా శక్తి ఏదో ఉంది, నా దైవం ఏదో ఉంది, అదే నాతో ఇవన్నీ చేయించింది. నిన్ను నువ్వు నమ్మడం అంటే నీలో ఉన్న నిన్ను నడిపిస్తున్న ఆ గాడ్, హై పవర్, ఎనర్జీ, వాట్ ఎవర్ మేబీ, దాన్ని నమ్మండి అని చెప్పి ఆయనకి ఈ పదాలు రాసిచ్చారు. నా లోపల ఉన్న సామర్థ్యం నాకు అవసరమైన బలాన్ని ఇస్తుంది. నేను నేర్చుకోగలను, ఎదగగలను, సాధించగలను. బయట ఎక్కడో ఉంది అని ఎత్తుకోద్దు దేన్నైనా. ఎప్పుడు కూడా మనం బయట చూడడం అలవాటు. దేవుడు అనగానే అక్కడ చూస్తాం, చిన్నప్పటి నుంచి అదిగో దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. మన పర్మిషన్ లేకుండానే మన బాడీ, మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. అదంతా ఎవరు కనుక చేస్తున్నారు? ఫ్రీగా నిద్ర వస్తుందండి. నిద్ర రాక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు కదా. నిద్ర రాకుండా ఇబ్బందులు పడే డాక్టర్ గారిని అడిగితే చెప్తారు ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నారు, వాళ్ళు ఎంత మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు. ఫుడ్ డైజెస్ట్ అవ్వక, తిన్నది అరక్క ఎంతమంది బాధపడుతున్నారు, తినడానికి లేక వేరే విషయం అనుకోండి. ఇవన్నీ సక్రమంగా చేయిస్తున్నారు కదా. నా లోపలే ఉంది ఆ శక్తి. ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని నమ్మి నేను ప్రతిదీ ఏదైతే నన్ను ఇప్పటి వరకు నడిపించిందో దాని ద్వారానే నేను సమస్తాన్ని చేస్తాను అని చెప్పి ఆ 4 మాటలు చెప్పగానే అతనికి మాట్లాడడం రాకపోతే, ఆ పలకడం రాకపోతే ఆయన చెప్పించాడు, నన్ను బలంగా ఉంచి ఆయన ద్వారా నేను అన్ని చేస్తాను అని చెప్తే ఆయనలో తెలియకుండా ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ వచ్చేసింది. ఆయన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బాధగా అనిపించింది, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ లో వచ్చిన మార్పు, ఆయనలో వచ్చిన కాన్ఫిడెన్స్ చూసి ఆశ్చర్యపోయారట. చాలా ఉత్సాహంగా,
చాలా సంతోషంగా ఎస్ నేను చేయగలను, నేను సాధించగలను అని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఆ దైవం మీద నమ్మకంతో నేను చేయగలను, నన్ను ఇక్కడి వరకు నిలబెట్టిన దైవం నన్ను ఇంకా ముందు కూడా ముందుకు తీసుకెళ్తుంది, నేను అన్నీ చేస్తాను అని తనని తాను నమ్మి ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాడట. ఇది నేను చదివిన తర్వాత చాలా మీటింగ్స్ లో విన్నాను. ఈ పిల్ల గారు ఈ వాక్యం ఎంతో మందిని ప్రభావితం చేసిందండి. చాలా చాలా స్పిరిచువల్ మీటింగ్స్ లో విన్నాను, బయట మీటింగ్స్ లో విన్నాను. ఎంత పవర్ఫుల్ గా అంటే ఆయన చెప్పిన నిన్ను నువ్వు నమ్ము, నీలో ఉన్న సామర్థ్యాన్ని నమ్ము, ఎవరో ఏదో చేస్తారని కాదు, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని. రెండో పాయింట్కి వచ్చేసరికి ప్రశాంతమైన మనస్సు శక్తికి పుట్టినిల్లు. ఎంతమంది ప్రశాంతంగా ఉన్నారండి? ఎంతమంది ప్రశాంతంగా ఉన్నారు? నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మ్యామ్ అన్నవాళ్ళు వీడియో ఆన్ చేయండి, నేను చెప్తాను మీరు ప్రశాంతంగా ఉన్నారో లేదో నేను చెప్తాను మీ ఫేస్ చూసి. నేను ప్రశాంతమే మ్యామ్. హైమా మ్యామ్, హైమా హాయ్ మేడం మ్యామ్. వచ్చేసారు. హైమా మేడం ప్రశాంతం. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్ స్మైల్. రెడ్డి గారు వండర్ఫుల్ స్మైల్ అండి. Yes, చాలా ప్రశాంతంగా ఉన్నారు. గ్రేట్ గ్రేట్. మనం హాయ్ సార్ మల్లేశ్వరరావు గారు, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఎంత కాన్ఫిడెంట్ గా చూడండి, వాళ్ళని వాళ్ళు నమ్మారు ప్రశాంతంగా ఉన్నామని. వాళ్ళు వీడియోస్ కూడా ఆన్ చేశారు, ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఆన్ చేయండి అనగానే. ఇది కదా కాన్ఫిడెంట్ అంటే కదా. ఎస్, చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతంగా పుట్టినిల్లు అంటే, పుట్టినిల్లు అనే మాటకు అర్థం ఏంటండి? అమ్మాయిలకి ఒక పుట్టినిల్లు ఉంటుంది, అబ్బాయిలకు కూడా ఉందా? అందరికీ ఉంది కదా, అందరికీ పుట్టినిల్లు ఉంది. అంటే అమ్మ ఒడి. అమ్మ ఒడి ఎప్పుడు కూడా ఎలా ఉంటది? ప్రశాంతంగా ఉంటది. అమ్మతో కాసేపు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు టీనేజ్ పిల్లల కంటే అమ్మ ఏదో చెప్తుందని వాళ్ళకి ప్రశాంతత అనిపించదు, కానీ ఇప్పుడు కొంచెం పెరిగి పెద్ద అయి పెళ్ళి అయితే అప్పుడు తెలుస్తుంది అమ్మ వాల్యూ కదా. ఎస్, ప్రశాంతమైన మనసు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ హైయెస్ట్ ది తెలుసు. వాళ్ళకి అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తే అప్పుడు మదర్ దగ్గర తెచ్చుకొని నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్తారు. అంటే వాళ్ళకి టెక్నాలజీ మీద అన్ని తెలుసు మనకన్నా అని. వండర్ఫుల్ మ్యామ్. ఎస్, రెండో వాక్యం వచ్చేసరికి ప్రశాంతమైన మనస్సు శక్తికి పుట్టినిల్లు అని క్యాప్షన్ తో రెండో చాప్టర్ రాశారు. మనకి ఏదైనా ఆన్సర్ దొరకకపోతే ఒక ప్రశ్నకి ఎంత డిస్టర్బ్ అయిపోతామండి. పొద్దునే హస్బెండ్ టిఫిన్ చేయకుండా హడావిడిగా బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు అనేది వైఫ్ కి తెలియదు. వైఫ్లందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి, ప్రశాంతంగా ఉండగలరా అసలు? టిఫినే చెయ్యింది ఆయన, ఒక్క పూటే టిఫిన్ చేయలే. టిఫిన్ చేయకుండా వెళ్ళారు, టిఫిన్ చేయకుండా వెళ్ళారు, టిఫిన్ చేయకుండా వెళ్ళారు, పిల్లలు టిఫిన్ చేయకుండా వెళ్ళారు. అసలు ఇక రోజంతా వాడు పుల్లికి ఎక్కడో తిని ఉంటాడు, అయినా కానీ మనం ఇక్కడ పిల్లాడు చక్కగా శుభ్రంగా తినేస్తాడు వాడు. అమ్మగా మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండలేము, భార్యగా ప్రశాంతంగా ఉండలేము. అలాగే కాసేపు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే భర్తలు, భార్య ఎలా ఉందో ఏంటో టెన్షన్, బయటకు వెళ్తే డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళు, మనకి ఎవరికి ప్రశాంతత ఉండదు కదా. అంటే సమాధానాలు కావాలి మనకి. సమాధానం లేని ఏ ప్రశ్న మన దగ్గర ఉన్నా కానీ మనం ప్రశాంతంగా ఉండలేము. ఈ ఆథర్ అంటారు, ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ కి మీ దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు ఆ సమాధానం మీ హృదయాన్ని కాపాడుతుంది. ఆ సమాధానం అంటే ఏంటంటే, ఒక రోజు తినకుండా వెళ్ళారు అంటే ఏదో కారణంతో వెళ్ళారు, వారేం చిన్నపిల్లలు కాదు, ఆకలేస్తే బయట తింటారు. అంటే మనకి ఒక సమాధానం ఉండాలి, తన చిన్నపిల్లాడు ఏం కాదు కదా, హస్బెండ్ ఆకలేస్తే తింటాడు కదా, పిల్లాడు కూడా ఆకలేస్తే ఆగడు కదా, తింటాడు కదా. మనకున్న
ఈ ప్రేమ వల్ల కానివ్వండి, లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీనో, ఓవర్ థింకింగ్, ఇవన్నీ కూడా మనల్ని చాలా ప్రశ్నలు వేసుకుని 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 ప్రశాంతతని లేకుండా చేసేస్తాయి. సమాధానంగా ఉంటే ఎప్పుడు కూడా మన హృదయం ఏదైనా చేయగలుగుతుంది. ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ముందు కూల్ అవ్వు, నువ్వు కూల్ అయిన తర్వాత ఆలోచిస్తే ప్రతిదానికి సమాధానం ఉంటుంది అని అంటారు కదా. ప్రశాంతమైన మనస్సు ఎలాంటి తుఫానునైనా ఎదుర్కోగలదని యాదరు చెప్తున్నారు. మన మనసులో ప్రశాంతత లేకపోయింది అనుకోండి, దేని గురించి అసలు ఆలోచించలేము, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేము. అందుకే కోపంలో ఏ డెసిషన్ తీసుకోవద్దని చెప్తారు, సంతోషంలో మాట ఇవ్వద్దని చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ గా రామాయణం కైకేయి గురించి చెప్తారు. అవునా? ఆయన దశరథ మహారాజు సంతోషంలో మాట ఇచ్చేసేస్తారు కదా. అది సంతోషంలో మాట ఇవ్వద్దు, కోపంలో డెసిషన్ తీసుకోవద్దు. కోపంలో డెసిషన్ తీసుకుంటే ఎంత దారుణానికి వెళ్ళిద్ది. ఇమీడియట్ గా విడిపోవాలి, బంధాన్ని తెంచేసుకోవాలి. ఎందుకు? ఆ టైంలో మనకి ఆన్సర్ లేదు అక్కడ. అదే ప్రశాంతంగా ఉంటే దేన్నైనా కానీ మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అది ఎంత పెద్ద తుఫాన్ అయినా కానీ ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంది. ఓకే, మూడో విషయానికి వచ్చేసరికి నిరంతరం శక్తిని పొందడం ఎలా. మరి ఈ ప్రశాంతతే శక్తికి పుట్టినిల్లు అని చెప్పారు కదా. ఎప్పుడూ శక్తిని పొందడం ఎలా, నిరంతరం శక్తిని పొందడం ఎలా? మన ఎనర్జీ లెవెల్ బాగుంటే మనం ప్రశాంతంగా ఉంటాము. మరి ఆ ఎనర్జీని తీసుకోవడం ఎలా అనే దాని గురించి ఆయన చెప్తూ, కొత్తగా న్యూ ఎనర్జీ తీసుకోండి ఎప్పటికప్పుడు. ఆ న్యూ ఎనర్జీ తీసుకోవడం ఏంటి అంటే నిన్నటిని మర్చిపోండి. నిన్న అనేదాన్ని ఎలా చెప్తారంటే, నిన్న అనేది ఒక చనిపోయిన శవం, రేపు అనేది ఒక న్యూ బోర్న్ బేబీ, ఇంకా పుట్టబోయే బిడ్డ. రేపు అనేది, నిన్న అనేది ఒక డెడ్ బాడీ. ఈ డెడ్ బాడీని మీదేసుకుని ఈ పుట్టబోయే బిడ్డని, ఇంకా పుట్టని బిడ్డని వేసుకుని ఎంత దూరం ముందుకెళ్ళగలవు? నీ వల్ల అవుతుందా? అసలు నువ్వు మోసుకెళ్లాల్సినవేనా ఇవి రెండు? ఇవి రెండింటిని నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు. నిన్నటి దాన్ని వదిలే. ప్రతి రోజుని కొత్తగా ప్రారంభించు. ఇవాళే న్యూ స్టార్ట్, ఇవాళే కొత్తగా న్యూ ఎనర్జీ. కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళిన రోజు ఎలా ఉంది? పెళ్ళైన కొత్తలో ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్? ఎంత ఎక్సైట్మెంట్ తో ఎదురు చూసాం హస్బెండ్ కోసం, హస్బెండ్ వైఫ్ కోసం, కొత్త రిలేషన్ తో. అంటే పాత పడిపోయి బోర్ అయిపోయాయి వద్దు, మీకు బోర్ అయిపోవద్దు. ప్రతిరోజు మీరు ఉండండి కొత్తగా. అప్పుడు ఆటోమేటిక్ గా మిగిలిన వాళ్ళు కూడా మీలో ఉన్న ఎనర్జీని చూసి మీతో అలాగే ఉంటారు. మీరే నీరసంగా అయిపోతే ఎట్లా? నేను చెప్పనులే, ఆడవాళ్ళే తిడతారు మళ్ళీ ఇప్పుడు. అంటే ప్రతిరోజు కొత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఆ మసిపోయిన ఆ నైటీలు వేసుకుని ఆ వంటగదిలో కూర్చుని నీకు అదే ఫేస్ తో కనిపిస్తుంటే మగాళ్ళు ఎలా ఉంటారు? మగాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఏంటో ఇంకా ఇప్పుడు వరకు కష్టపడి వచ్చాంలే అని చెప్పేసి ఇప్పుడు ఏయో వేస్తున్నారు, షార్ట్స్ వేస్తున్నారు. మనుషులకు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి అనురాగం, ప్రేమ పుట్టాలి కదా. కొంచెం సంతోషం, ఆనందంతో ఒకరితో ఒకళ్ళు మొదటి రోజు ఎలా ఉన్నారో మొదటి ప్రేమను తెచ్చుకొని అలా ఉంటే కుటుంబంలో ప్రతిరోజు ఆనందం ఉంటుంది కుటుంబ జీవితంలో. అలాగే పని చేసేటప్పుడు కూడా ఒకే ఉద్యోగాన్ని కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే మనకి ఖచ్చితంగా అది బోర్ అనిపించవచ్చేమో, కానీ ప్రతిరోజు ఆ ఉద్యోగాన్ని ఆస్వాదిస్తూ చేయగలిగితే నూతన బలాన్ని పొందుకుంటాం ప్రతిరోజు. సో అదే ఎగ్జైట్మెంట్ తో వర్క్ చేస్తాం. మొదటి రోజు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ అయితే ఉందో అదే ఎగ్జైట్మెంట్ తో వర్క్ చేస్తాం. నాలుగోది, ప్రార్థనా శక్తిని ప్రయత్నించండి. ప్రార్థన అంటే ఎవరైనా చెప్తారా? ప్రార్థన అంటే ఏంటో
4వ దీంట్లోనే నేను ఏ రిలీజియన్ గురించి చెప్పట్లేదు. ప్రార్థనా శక్తిని ప్రయత్నించండి. ప్రార్థన అంటే ఏమైనా చెప్పగలరా? ప్రేయర్. ఓకే, నేనే చెప్తాను. నో కన్ఫ్యూషన్. జస్ట్ 3 వర్డ్స్ అండి. డిస్కస్ విత్ గాడ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 3 వర్డ్స్ అండి. ప్రార్థన అంటే ప్రేయర్ అన్నా ఏదైనా కానీ ఆస్క్, అర్థించడం. ఎస్, వండర్ఫుల్ అండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఇదే ప్రార్థన అంటే. అడగండి. ఫస్ట్ మీకు ఏం కావాలో అడగండి. మీ ఇష్ట దైవాన్ని, మీరు ఏ దైవాన్ని అయితే ప్రేమిస్తున్నారో, ఏ దైవాన్ని అయితే మీరు నమ్ముతున్నారో ఆ దైవాన్ని ఫస్ట్ అడగండి. అడగమంది అమ్మాయినా పెట్టదు అంటారు కదా, అలాగే ఫస్ట్ అడగడం నేర్చుకోండి. అడిగటం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఏం కావాలనేది క్లారిటీ వస్తుంది. ఆస్క్, అడగాలి కదా. అమ్మ నాకు ఆకలేస్తుంది అంటే అమ్మ ఏది ఉంటే అది వేసి పెడుతుంది. అదే అమ్మ నాకు స్పెషల్గా ఇది కావాలి అని చెప్తే అమ్మ ఏం చేస్తుంది? పర్టిక్యులర్ గా చేసి పెడుతుంది. ఎంతమంది మీ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతారు? అందరం అందరం చేస్తాం కదా. వన్ సెకండ్ అండి.
మ్యామ్ టెక్నికల్ ఇష్యూనా మేడంకి? అయి ఉంటుందండి, అదే చూస్తున్నాను. ఓకే ఓకే. నగేష్ మేడం ది ఒక లైన్ లోకి ఎస్ వచ్చారు. మ్యామ్, ఎస్ మ్యామ్. మేడం ఓకే వచ్చారు ఓకే మేడం. ఓకే సార్. ఓకే అండి, ప్రేయర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆస్క్, బిలీవ్, రిసీవ్. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఫస్ట్, అంటే ఎవరైనా కానీ, హైర్ ఎనర్జీ కానీ, యూనివర్స్ కానీ, దేవుడి కానీ అడగాలి ఫస్ట్. అడగడం అంటే ఎలా అడగాలి? మనకి ఏం కావాలో అడగాలి. అడిగేటప్పుడు ఏమవుతుంది? క్లారిటీ వస్తుంది. ఈ అడిగేటప్పుడు నమ్మకంగా అడుగుతున్నామా లేదా ఏదో నోటి మాటలుగా అడుగుతున్నామా అనేది కూడా మనకి తెలియాలి. అడగడం ఒక ఎత్తు అయితే, నమ్మకంతో అడగడం ఒక ఎత్తు. మనం ఫుల్ గా నమ్ముతున్నాము, మనకి వస్తుంది, మనం కోరుకున్నది మన జీవితంలోకి వస్తుంది అనేది నమ్మడం సెకండ్ పాయింట్ అయితే, రిసీవ్ మూడవదండి. ఆల్రెడీ వచ్చేసింది అనేది నమ్మడం మూడోది. ప్రేయర్ లో చేయాల్సిన ముఖ్యమైన 3 పాయింట్లు: అడిగిన ప్రతిదీ కూడా తన జీవితంలోకి వచ్చింది అని నమ్మడం అండి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, పాజిటివ్ ఎఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, ఈ ఒక్క పదం నుంచే తర్వాత రోజుల్లో చాలా మేనిఫెస్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. ప్రార్థనా శక్తిని ప్రయత్నించడం, ఇది ప్రయత్నించి చూడండి. ఈ ఒక్క పాయింట్ బుక్ లో మీకు ఎన్ని గుర్తున్నా గుర్తుండకపోయినా, నేను ఇప్పటి వరకు చెప్పిన అన్ని మీకు గుర్తున్నా లేకపోయినా, ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఈ 3 పదాలని మీ ఇష్ట దైవాన్ని అడిగి ఆయన మీకు ఇచ్చారు అని నమ్మి, రిసీవ్ చేసుకున్నాను అని మిమ్మల్ని మీరు నమ్మడం. అంత ఈజీయేనా? నమ్మి ప్రయత్నం చేసి చూడండి. నిజంగా మీరు చేయగలిగితే మీరు కోరుకునేవన్నీ మీకు వచ్చేస్తాయండి. నిజంగా మీరు చేయగలిగితే. మేడం, నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఫుల్ డైట్ ఫాలో అవుతున్నాను మేడం, అయినా నేను ఎందుకు వెయిట్ తగ్గట్లేదు అని ఒక ఫిట్నెస్ కోచ్ ని ఒక ఆవిడ అడిగారట. అవునా అండి, ఏమేం చేస్తున్నారో మార్నింగ్ నుంచి చెప్పండి. మార్నింగ్ అండి నేను లెగ్గని హాట్ వాటర్ తాగుతున్నానండి, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నాను, 500 క్యాలరీస్ వరకు నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, తర్వాత ఎక్స్క్యూజ్ మీ, ప్రోటీన్ ఫుడ్ తింటున్నాను, నేను అసలు అన్ని డైట్ అన్ని నాకు ఇష్టమైన ఫుడ్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్స్ మొత్తం మానేశానండి అని ఆవిడ మొత్తం రోజువారీ డైట్ చెప్పిందట. ఓకే, మరి ఎందుకు తగ్గట్లేదండి అని ఆవిడ కూడా కొంచెం ఫీల్ అయ్యారంట. ఏంటి, నేను బాగానే చేస్తుంది కదా, నేను బాగానే ట్రైన్ చేపిస్తున్నాను కదా, ఎందుకు ఇవిడ ఇంకా తగ్గట్లేదని. తీరా ఆవిడ ఒక రోజు షాపింగ్ అని బయటకు వెళ్తూ ఉందండి. అదే రోజు ఈవినింగ్ బజ్జీల బండి దగ్గర కూర్చుని ఆవిడ పునుగులు బజ్జీలు తింటా ఉన్నారంట. అది అప్పటికైతే 5వ ప్లేట్ అట. 5వ ప్లేట్ అంటే అప్పటికది. తర్వాత ఆ బజ్జీల బండి అతను అడిగితే, రోజు వస్తారు మేడం, మేడం రెగ్యులర్ కస్టమర్ అని చెప్పారంట. అంటే ఆవిడ చెప్పింది ఏంటి? నోటి మాటలతో నేను ఫుల్ డైట్ మెయింటైన్ చేస్తున్నానని చెప్పారు. తీరా ఆవిడ చేసింది ఏంటి? ఆవిడ నోటి రుచికి కావలసినవన్నీ ఇచ్చేస్తున్నారు. నోటి మాటలు, నోటి యొక్క రుచి, ఈ రెండింటి మధ్య జరిగే ఈ సంఘర్షణ ఉంది చూసారు, అదే ఆవిడ వెయిట్ తగ్గకుండా చేసింది కదా. అలాగే మనం కూడా నోటి మాటలతో 100 చెప్తాం, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేసేస్తున్నానని. కానీ లైఫ్ లో మన లైఫ్ లోకి ఎందుకు రావట్లేదు అది? అంటే నమ్మకం లేదు మనకే. అది వస్తుందని మనమే నమ్మకుండా అడిగేస్తున్నాం మనం. ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఇది ప్రయత్నం చేసి చూడండి. 100కి 1000% రిజల్ట్స్ వస్తాయి. దానికి నేనే ఎగ్జాంపుల్ అండి. ఎస్, నెక్స్ట్, మీ ఆనందాన్ని మీరు సృష్టించుకోవడం ఎలా? దీంట్లో నెక్స్ట్ చాప్టర్ అండి.
నాకు దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళని నేను అడుగుతాను, అలాగే క్లాసులకు వచ్చే వాళ్ళని మొట్టమొదటిగా నేను అడిగేది క్లాస్ స్టార్ట్ చేయగానే ఎంతమంది సంతోషంగా ఉన్నారండి అని అడుగుతాను. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి అని. ఎవరో మొహమాటం కొద్ది చెప్తారనుకోండి ఆనందంగా ఉన్నాం సంతోషంగా ఉన్నామని, కానీ వాళ్ళకి ఇన్నర్ గా ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత లోపలికి డెప్త్ గా వెళ్తే, మా హస్బెండ్ నాతో మాట్లాడట్లేదండి, మా వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయిందండి, నా ఫోన్ రిసీవ్ చెయ్యదండి, మా పిల్లలు నా మాట వినట్లేదండి, నా సంతోషం అంతా పోయిందండి, నేను లావ్ అయిపోయానండి, లావ్ అవడం వల్ల నా సంతోషం పోయింది. అంటే ఎప్పుడు కూడా బయట వాటి మీదే నా ఫైనాన్షియల్ స్టేటస్ నెలకి ₹1,00,000 సంపాదిస్తే నేను చాలా సంతోషంగా ఉంటానండి. నాకు ₹1,00,00,000 ఇంట్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటానండి. అంటే బయట ఏదో వాతావరణానికి, బయట పరిస్థితులకి సంతోషం అనేది దాని మీద ఆధారపడి ఉందా? పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు కోటేశ్వర్లా, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ అమ్మ మంచి చీర కట్టుకుందా తెలీదు, వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా, ధనవంతులు ఏం అవసరం, వాడు చాలా హ్యాపీగా ఉంటాడు, వాడి ఆనందానికి అవధులు ఉండవు అసలు. ఎందుకు తన ఆనందంగా ఉంటాడు అంటే బయట ప్రపంచం తన మీద ఎఫెక్ట్ చూపించలేదు కాబట్టి సంతోషంగా ఉంటాడు. తన సంతోషం తనలోనే ఉంది అని. మన ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి, కానీ బయట ప్రపంచంలో బాగుంటే, అది వస్తే ఇది వస్తే అలాగే అలా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనేది కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ప్రతి క్షణం సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు ఆదర్. ఆనందం ఒక పరిస్థితి వల్ల కాదు, అది మీ డెసిషన్, అది మీ నిర్ణయం అయి ఉండాలి, కానీ బయట నుంచి వచ్చే ఒక వస్తువు వల్ల కాదు, ఒక పరిస్థితి వల్ల కాదు. ఒక వ్యక్తి మనతో ఉన్నారని కాదు, డబ్బు మన అకౌంట్ లో ఉందని కాదు, అందమైన బట్టలు కట్టుకున్నామని కాదు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నామని కాదు. మన డెసిషన్ ఏమై ఉండాలి? మనం ఆనందంగా ఉండడం అనేది అయి ఉండాలి. దీని మీద ఈ పుస్తకానికి సంబంధం లేని విషయం ఒకటి చెప్తాను నేను, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి ₹1,00,000 జీతం రావాలని కోరుకుంటాం, వచ్చేసిందండి, అక్కడితో ఆగిపోతామా? నెక్స్ట్ ఏం కోరుకుంటాం? ఎదగాలి, ఇంకో 2,00,000 కావాలని కోరుకుంటాం. ఇక్కడ సంతృప్తి కొద్ది కాలం ఉంటది. ₹1,00,000 శాలరీ కావాలనుకున్న ఉద్యోగం వచ్చింది, కొన్ని రోజులు ఉంటది, కానీ ఏం చేస్తాము, మళ్ళీ సరిపోదు, వెంటనే దానికి తగ్గట్లుగా లైఫ్ స్టైల్ అంతా మార్చేస్తాం కదా, మళ్ళీ కావాలని కోరుకుంటాం. 2,00,000, 2,00,000 నుంచి 3,00,000, 3,00,000 నుంచి కోటి ఎంత వస్తున్నా కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. బిలియనీర్ లిస్ట్ లో కావాలి నేను, ఫోర్బ్స్ పత్రిక వాడు నా పేరు వెయ్యాలి, నాకు ఆస్కార్ అవార్డులు కావాలి, యాక్టింగ్ చేస్తే చాలు, నాకు ఒక చిన్న అవకాశం వస్తే చాలు అని స్టార్ట్ చేసిన వాళ్ళు అక్కడికి, అంటే తప్పని నేను అనట్లా, కానీ అవి వస్తేనే సంతోషంగా ఉంటాను అనడం కరెక్ట్ కాదంటున్నాను. అంటే మనిషికి ఎక్కడా సంతోషం లేదు. ఇదంతా ఎందుకు అంటే, మొదట చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే లైఫ్ బాగుందని మనం అనుకున్నాం కదా, ఒక్కసారి మళ్ళీ ఆ పిల్లల్లా వెళ్ళిపోతే ఎంత ప్రశాంతమైన జీవితం అండి, ఏమి తెలియదు. నిన్న మొన్న అనితమ్మ, మా ఫ్రెండ్ అనితమ్మ ఫోన్ పెట్టారనమాట, మళ్ళీ ఆ ఏజ్కి వెళ్ళిపోదామా అని. అనిత విజయ్ గారు మెసేజ్ చేశారు, ఓకే అమ్మా వెళ్ళిపోదాం పదండి అని చెప్పాను నేను. రెడీగా ఉన్నాను, పదండి వెళ్ళిపోదాం పదండి అమ్మా అన్నాను. అంటే కల్లా కపటం లేని మనస్సు, ఆ కోరికలు లేని మనస్సు, అక్కడికక్కడ మాత్రమే ఆలోచించి ప్రశాంతంగా ఉండే మనస్సు. కానీ వాస్తవం ఏమిటంటే, యాజ్ ఎ స్పిరిచువల్ గా చెప్తున్నాను, మనం వెతికేది వాటి కోసం కాదట. మనం డబ్బు గురించి, ఇంకొక దాని గురించి అసంతృప్తి భావన కలిగిన ప్రతిసారి మనకి కావాల్సింది ఏంటి అంటే ఒక స్పిరిచువల్ ఎనర్జీ. మనం నిత్యం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్తున్నామంటే, మన హయ్యర్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ
సూపర్ కాన్షియస్, దేవుడు, దైవం ఏదైతే ఉందో దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నామంట. కానీ మనిషికి నిజంగా వాస్తవంగా అది తెలుసుకోలేక ఇంకా డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటాను, ఇంకా బంగారం వస్తే హ్యాపీగా ఉంటాను, ఇంకో కారు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాను, ఇంకా పై హోదాకి వెళ్తే హ్యాపీగా ఉంటాను అని ఎప్పటికప్పుడు తనకి తను అనుకుంటూ ఇంకా ఎక్కడికో ఎదగాలనుకుంటున్నాడు. తనకి తెలిసిన తన సోల్ తనకి చెప్తూనే ఉంది ఇక్కడ తను అసంతృప్తిగా ఉన్నాడు అని. అసంతృప్తిగా ఉన్నప్పుడు టర్న్ అవ్వాల్సింది అటువైపు కాదు, స్పిరిచువల్ అంటే ఇన్నర్ గా లోపల సైడ్ కి వెళ్ళాలి. ఇన్సైడ్ కి, బయట ఇంకా సంపాదించడం కాదు, ఇన్సైడ్ కి వెళ్ళండి, అది సంపాదించండి. బట్ అసంతృప్తికి మెయిన్ కారణం ఏంటి అంటే స్పిరిచువల్ గా ఆ ఎనర్జీని మీట్ అవ్వాలి అనేది మెయిన్ విషట. ఓకే, సో ఆనందం అనేది ఒక పరిస్థితి వల్ల వద్దు, ఒక డెసిషన్ గా మార్చుకోండి అని ఆదరి చెప్తున్నారు. 6వ విషయం, ఆవేశం ఆగ్రహం ఆపండి. ఇది సైకలాజికల్ వేలో త్వరగా చెప్పేస్తాను, 10 నిమిషాల్లో ముగిస్తాను, 9 అవుతుంది. ఆవేశం ఆగ్రహం ఆపండి. కోపపడండి, ప్రతి మనిషికి కోపం అనేది కామన్ వస్తుంది, కానీ పాపం చేయొద్దని చెప్తున్నాడు. తప్పు చేయొద్దు, కోపడండి. ఎస్, ప్రతి మనిషికి ఎమోషన్ అనేది వస్తూనే ఉంటుంది. భావోద్వేగాల్ని అనుభవించండి, కానీ దానికి బానిసలయ్యొద్దు. నాకు కోపం వస్తే నేను మనిషినే కాదు, నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఇలాంటి డైలాగ్స్ మనం వింటుంటాం కదా. ఆ కోపంలో చేసేసాను, ఆ టీవీ పగలగొట్టా, ఫోన్ పగలగొట్టాను, ఇంకేదో చేశాను అని చెప్పి చెప్తా ఉంటారు. కొంతమంది కౌన్సిలింగ్ వస్తారు, బీపీ అండి, బీపీ వల్ల అట్లా చేస్తున్నాడండి, మా ఆయన బీపీ ఉందండి, ఆ అమ్మాయికి బీపీ ఉందండి అంటే బీపీ అనేది ఒకటి చెప్తున్నారు. కానీ దానికి కారణం ఏంటి అంటే ఏదో అన్రిజర్వ్డ్ యాజ్ ఎ సైకలాజికల్ వేలో తనకి తెలియకుండానే తనకి సమాధానం లేని క్వశ్చన్స్ ఎదురైన ప్రతిసారి ఆ కోపం, ఆవేశం, ఆగ్రహం వస్తుంది. సో మన ఎమోషన్స్ ని అయితే అనుభవించండి, కానీ వాటికి బానిస అవ్వద్దు. ప్రతి మనిషికి కామన్ గా వస్తాయి ఈ ఎమోషన్స్ అన్ని అని చెప్తున్నాడు ఆదరు. శ్రేష్టమైన దాన్ని ఆశించండి, దాన్ని పొందండి. మీకు సాధ్యమే అని మీరు ఏదైతే నమ్ముతున్నారో దానికోసం మీ మైండ్ మార్గాలను ఎదుగుతుంది. రెటిక్యులర్ యాక్టివ్ సిస్టమ్ అంటారు, RAS అంటారు కదా. ఏదైతే ఇది నాకు సాధ్యమే అని గనక ఒక మనిషి నమ్ముతాడో అది చేయగలుగుతాడు. 100 మంది ఇంపాసిబుల్ అనొచ్చు, కానీ తనకి తాను పాసిబుల్ అని అనుకున్నాడు అనుకోండి, అది చేయగలుగుతాడు. మీరు చేసే పని మీకు పాసిబుల్ అనిపిస్తుందా, ఇంపాసిబుల్ అనిపిస్తుందా? ఇన్ కేస్ పాసిబుల్ అనిపిస్తుంది అనుకోండి, దానికోసం మీ మెదడు, మీ బ్రెయిన్ లో ఉన్న రెటిక్యులర్ యాక్టివేటివ్ సిస్టమ్ దాన్ని మీకు పదే పదే చూపిస్తుంది. అది మీకు జరుగుతుంది, మీరు నమ్ముతున్నారు, అది మీ జీవితంలోకి వస్తుంది అనడానికి సిగ్నల్ అన్నమాట. సో మీరేం చేయాలి? శ్రేష్టమైన దాన్ని ఆశించండి, మంచిదానిని, శ్రేష్టమైన దాన్నే పొందండి. బ్రెయిన్ కి అంత పవర్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, నేను ఓటమిని నమ్మను, ఇది బలంగా తీసుకోండి. నేను ఓటమిని నమ్మను. ఓడిపోవడం అంటూ ఏమి లేదు అసలు ఈ జీవితంలో. ప్రపంచంలోనే ఓటమి గెలుపులు అనేవి ఏమి లేవు, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అంతే. సైకిల్ తొక్కుతూ కింద పడ్డాము, అక్కడితో ఆగిపోయామా? 1, 2, 3 సార్లు పడ్డాము, మళ్ళీ లెగిసాం కదా. సైకిల్ నేర్చుకున్నాం, బండి నేర్చుకున్నాం, కారు నేర్చుకున్నాం, వెళ్తున్నాం. కామన్, వెళ్లే దారిలో చిన్న చిన్న దెబ్బలు అనేవి తగులుతూనే ఉంటాయి. అవి మనకి నేర్పడానికే వస్తాయి, మనల్ని ఇంకా స్ట్రాంగ్ గా చేయడానికే వస్తాయని నమ్మాలి. పడిపోవడం అనేది వైఫల్యం కాదు, ఆగిపోవడం అనేది వైఫల్యం కాదు, మరలా స్టార్ట్ చేయకపోవడం వైఫల్యం. స్టార్ట్ చేయండి మరలా, ఓటమిని అంగీకరించొద్దు. మీరు ఎక్కడైనా ఆగిపోయారా, స్ట్రక్ అయిపోయారా? ఓకే, మరలా స్టార్ట్ చేయండి, కొంత టైం తీసుకోండి, దాని మీద అనాలిసిస్ చేయండి. అలాగే ఉండిపోద్దు. పడిపోయిన వాళ్ళు పడిపోయినట్లే ఉండిపోతే ఎలా? అలాగే ఉంటారా?
కాలు జారింది, కింద పడ్డాం, అలాగే ఉన్నామా? లేసాం కదా. లేవకుండా ఉండడమే వైఫల్యం. సో ఓటమిని అస్సలు అంగీకరించొద్దు. 9వ చింతించే అలవాటును ఛేదించడం ఎలా? దీనికోసం ఆధార్ చెప్పేది ఏంటి అంటే, మనందరం కూడా మన చేతుల్లో లేని విషయాల్ని కంట్రోల్ చేయాలని చాలా ఆశపడతా ఉంటాం. ఏజ్ని కంట్రోల్ చేయడం మన చేతిలో ఉండదు కదా. ఎదుటి వ్యక్తి జీవితాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండదు. ఇంకా కంట్రోల్లో లేని చాలా ఉంటాయి. కంట్రోల్లో లేని, నియంత్రించలేని వాటిని నియంత్రించాలి అని పట్టుబట్టొద్దు. మీ నియంత్రణలో లేని వాటిని వదిలేయండి. మీరు ఏదైతే చేయగలరో దాని మీద దృష్టి పెట్టండి. దేని నియంత్రించగలరు? సెల్ఫ్ అండి. మనల్ని మనం నియంత్రించుకోగలం, మనం హ్యాబిట్స్ ని ఫామ్ చేసుకోగలం, మన డైట్ ని కంట్రోల్ చేసుకోగలము, మంచి ఆలోచనలు తెచ్చుకోగలము. దీని మీద దృష్టి పెట్టండి అన్న, నియంత్రించుకునే దాని మీద దృష్టి పెట్టండి అంటే, మన మీద మనం దృష్టి పెడితే ఎదుటి వాళ్ళు మారాలి అనుకోకుండా నేను మారాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను సక్సెస్ దారిలో తీసుకెళ్ళాలి, నన్ను నేను కొత్తగా నిరూపించుకోవాలి. ఎవరికి? నాకే, బయట వ్యక్తులకు కాదు. ఎప్పుడైతే దృష్టిని నీ మీదకి మళ్ళించుకుంటావో అప్పుడే జీవితం బాగుంటుంది. 10వ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే శక్తి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే శక్తి 10వ. ప్రతి సమస్యలో కూడా ఏదో ఒక లెసన్ ఉంటుందండి. సమస్య వచ్చింది అనుకుంటాము, సమస్యలకి భయపడిపోతాము. కొంతమందికి అది చిన్నగా అయి ఉండొచ్చు, కొంతమందికి అది పెద్దగా కనిపించి ఉండొచ్చు, కొంతమందికి కూరగాయలు కోసేటప్పుడు తరిగి ఉండొచ్చు, మరొక మనిషికి ఒక వ్యక్తినే దూరం చేసుకుని ఉండొచ్చు. కానీ ఏ సమస్య అయినా కానీ ఒక లెసన్ గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి లెసన్ లో కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనిదంటూ ఏం లేదు. నీకు ఒక కష్టం వచ్చింది, నీకు ఒక ఇబ్బంది వచ్చింది, ఆరోగ్య సమస్య వచ్చింది, కుటుంబ సమస్య వచ్చింది, ఒక వ్యక్తిని కోల్పోయాము, ఇంకేదో, దాని వెనుక ప్రతి దాని వెనకాల కూడా ఏదో ఒక లెసన్ ఉంటుంది అనేది మైండ్ కి ప్రిపేర్ చేయమని చెప్తున్నాడు. స్వస్థత చేకూర్చడంలో విశ్వాసం వాడడం ఎలా? ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మీ ఫెయిత్ తో ఎలా ముందుకు వెళ్ళొచ్చు? సెల్ఫ్ టాక్, సెల్ఫ్ ఎఫర్మేషన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డాక్టర్స్ ని అడిగితే తెలుస్తుంది కొంతమంది విల్ పవర్ గురించి. రిపోర్ట్స్ చూస్తే అసలు ఇంకా మన వల్ల కాదు, చేతులు ఎత్తేసాం అనే కేసెస్ కూడా ఎన్నో 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 కేసెస్ మళ్ళా వాళ్ళ లైఫ్ ని రీబిల్డ్ చేసుకున్నవి ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఆశ అండి. నేను బ్రతుకుతాను, నాకు ఇది నయమైపోతుంది, ఆ ఆశ, నమ్మకమే హీలింగ్ కి మొట్టమొదటి స్టెప్ అట. మెడిసిన్స్ కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, ఏం కాదు. ఆశ, 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 హోప్ అండ్ బిలీఫ్. ఇవి రెండింటితో ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు ఎలాంటి విషయంలోనైనా స్వస్థత పొందుతారు. హోప్ అండ్ బిలీఫ్ దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, దేనికైనా. 12వది శక్తి క్షీణించినప్పుడు ఈ ఆరోగ్య సూత్రం ప్రయత్నించండి. ఒక్కొక్కసారి బాగా టైర్డ్ అయిపోయాం అనిపిస్తుంది. ఆ టైర్డ్ అయిపోయినప్పుడు కొన్నిసార్లు ముందుకు వెళ్ళడానికి ఉత్తమమైన మార్గం కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకోవడమేనంట. తప్పదు. ఒక్కొక్కసారి మెషిన్ లాగా పనిచేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కసారి ఆగాలి. 25-30 ఇయర్స్ నుంచి ఒకటే ఉద్యోగం, ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం వెళ్ళడం,
అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక 15 రోజులు సెలవు పెట్టి ఎటో ఒకటి సరదాగా హ్యాపీగా కుటుంబంతోనో సోలోగాను కొంత టైం స్పెండ్ చేయండి. మరలా శక్తిని తీసుకుంటారు. ఆ శక్తితో మరలా ఒక సంవత్సరం పాటు హ్యాపీగా పనిచేయగలుగుతారు. 13వది కొత్త ఆలోచనల ప్రవాహం మిమ్మల్ని మార్చగలదు. మనస్సుని న్యూగా తయారు చేయడం అంటే మైండ్ ని గనక కొత్తగా తయారు చేస్తే అదే ట్రాన్స్ఫర్మేషన్. మనిషి చూడండి చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి తన లైఫ్ లో. చాలా చేంజ్ అయ్యారు. క్యాటిల్ పిల్లర్ గురించి చెప్తారు. లేకపోతే ఊసరవెల్లి గురించి చెప్తారు. ఊసరవెల్లి పూర్తిగా కలర్ మార్చేసిందని చెప్తారు కదా. ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారితే పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అది. చీ అని చేదరించుకునే స్థితి నుంచి వావ్ నాకు కావాలి ఎంత బాగుందో అనే స్థితికి వెళ్ళడం అది అంటే ప్రకృతిలో దైవం ఇచ్చిన మనకి ఒక ఇలా మారండి, ఇలా మారొచ్చు, మారడానికి కూడా అవకాశం ఉంది అనేది చూపించడానికే ఆ జీవిని ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు. మన మనసు మారితే పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుందంట. మన ఆలోచనలు మారితే మన జీవితం మారడం ప్రారంభం అవుతుంది. 14 తేలిక శక్తి కోసం విశ్రాంతి చెందండి. మనమేమి మెషిన్స్ కాదు. రెస్ట్ తీసుకుంటే మరలా తిరిగి బలాన్ని పొందుకుంటాము. ఆ రెస్ట్ మీకు ఎలా వస్తే మీరు తిరిగి ఎనర్జీ తీసుకోగలుగుతారు. కొంతమందికి ఎంటర్టైన్మెంట్, కొంతమందికి ప్రకృతి, కొంతమందికి ట్రెక్కింగ్ అంటారు, కొంతమంది లాంగ్ డ్రైవ్స్ అంటారు, కొంతమంది ఆధ్యాత్మికంగా మెడిటేషన్కి వెళ్ళిపోతారు. మీకు ఎక్కడ బలం వస్తుందో చూడండి, ఆ బలాన్ని తీసుకోండి. అందరూ మిమ్మల్ని ఇష్టపడడానికి ఏం చేయాలి? ఈ కోరిక ఎంతమందికి ఉంది చెప్పండి. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలి? ఈ కోరిక ఎంతమందికి ఉంది చెప్పండి. ఎవరికి లేదా? ఉందా? అమ్మాజీ గారికి ఉందంట. ఓకే, శివకుమారి గారికి ఉంది. వాసు గారికి ఉంది. ఓకే, కౌశల్య మ్యామ్. ఓకే, వండర్ఫుల్. మీ ఆల్సో. ఓకే, ఎస్ మ్యామ్. రమణి గారికి ఉందట. ఎస్, వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్ గా ఆదర్ చెప్తున్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి పాటించేది మీకు చెప్తున్నాను. మనల్ని ఎదుటి వాళ్ళు ఎలా చూడాలని మనం అనుకుంటాము, ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటాము, ఎలా ట్రీట్ చేయాలనుకుంటాము, అదే తిరిగి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. అంతేనండి, వెరీ సింపుల్. కానీ చేయడానికి మాత్రం మనసు రావాలి కదా కదా. ఎస్, ఎప్పుడైతే మనకి గౌరవం కావాలనుకుంటే మన మన లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ మాటల్ని వినండి, ఎంపతి ఫీల్ అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు గౌరవం వస్తుంది. మీకు మిమ్మల్ని ఎదుటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో మీరు వాళ్ళందరినీ అలాగే రిసీవ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, మీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ. ప్రతిదీ అండి, ఒక్క మాటలో చెప్పాలంటే మీకేం కావాలనుకుంటున్నారో ఎదుటి వాళ్ళకి అది ఇచ్చేసేయండి, అంతే. ఆదర్ కూడా అదే చెప్పారు. గౌరవం ఇవ్వండి, గౌరవం పొందండి, వినండి, అప్పుడే మీరు అర్థం చేసుకోబడతారు. 16వది గుండె నొప్పికి మందు. ఈ రోజుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి కదా. నేనంటాను ప్రతి ఫిజికల్ ప్రాబ్లం వెనకాల ఒక సైకలాజికల్ ఇష్యూ ఉంటదండి. హార్ట్ ప్రాబ్లం ఫేస్ చేసే వారి జీవితం వెనకాల వాళ్ళు క్షమించలేనిది ఏదో వాళ్ళు జీవితంలో పెట్టేసుకుని ఉంటున్నారు. ఫర్గివ్నెస్ అనేది ఉండట్లేదు వాళ్ళకి.
ప్రేమ చూడండి, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటాము, వాడు ఏం చేసినా మన పిల్లలు కదా, నెత్తిన పెట్టుకుంటాం కదా. అదే ఎదుటోడి పిల్లని అలా పెట్టుకుంటామా? కదా, కాదు కదా. మనవాడే వెళ్ళి ఎదుటోడిని కొట్టినా గాని మనం ఏమంటాం? మా అబ్బాయి అలా చెయ్యడంట. మనకి తెలిసినా కానీ మనమే సపోర్ట్ చేస్తాం. అంటే ప్రేమ అలా చేపిస్తుంది మనతో. అదే ప్రేమ చూయించగలిగితే, అదే ప్రేమని మనం కలిగి ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావండి. క్షమించాలి. దాంతో గతాన్ని మార్చొచ్చు అని చెప్పట్లేదు, కానీ భవిష్యత్తు నుంచి విముక్తిని పొందొచ్చు. అంటే నేను చెప్పాను కదా, గతం అనే ఒక డెడ్ బాడీని మీద మోసుకుని రావాల్సిన అవసరం లేదు క్షమిస్తే. క్షమించమంటే మళ్ళీ వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకోమని కాదు. క్షమించితే వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తాం. మన జీవితంలో వాల్యుబుల్ టైం వాళ్ళ కోసం వెచ్చించడం మానేస్తాం. ఫర్గివ్నెస్ అనేది గ్రాటిట్యూడ్ కంటే పవర్ఫుల్ అండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కడది అక్కడ క్షమించుకుంటూ వదిలేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. మన జీవితంలో మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటాం. మనం ఏం మిస్టేక్స్ చేయలేదా? అందరం మనం ఏమైనా సత్యహరిశ్చంద్రులమా, లేకపోతే కృష్ణులమా, బాబాలమా, జీసస్ క్రైస్ట్లమా, బుద్ధుడువా? ఎవరు? మనం కూడా జీవితంలో తప్పులు చేస్తూనే, మిస్టేక్స్ వల్లే నేర్చుకుంటూనే ముందుకు వచ్చాం. మనం ఒక్కొక్కసారి మనుషుల్ని హర్ట్ చేసాం, ఎదుటి వాళ్ళని హర్ట్ చేసాం, గాయపరిచాం. మన మాటలతోనో, మన చూపులతోనో, మన ప్రవర్తనతోనో. కానీ మన తల్లిదండ్రులు మనల్ని క్షమించి ముందుకు తీసుకెళ్తున్నారు కదా. అలాగే దేవుడు కూడా మనకి ఏ పద్ధతిలో ఉన్నా కానీ అడిగినప్పుడల్లా సాయం చేస్తూనే ఉన్నారు కదా. మనము క్షమించడం నేర్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది ముందని చెప్తున్నాడు ఆదర్. ఆ ఉన్నత శక్తిని పొందడం ఎలా? మనం ఇప్పటి వరకు చెప్పుకున్న గొప్ప శక్తిని పొందడం ఎలా అంటే, మన జీవిత పరమార్థానికి, అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ప్రతి మనిషికి. కొన్ని ఎథిక్స్ తో, వాల్యూస్ తో మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటే, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కి మన ఎథిక్స్ ని, వాల్యూస్ ని యాడ్ చేసుకుంటే అప్పుడే మనలో ఉన్న అత్యుత్తమమైన శక్తి బయటకు వస్తుంది. దీని మీద ఫోకస్ చేయాలి తప్ప, ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఎందుకు ఇంత గొప్ప మానవ జన్మ తీసుకున్నాము, 84 కోట్ల జీవరాశుల్లో మనమే ఎందుకు ఆలోచించగలుగుతున్నాము, మనమే ఎందుకు ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాము, ఈ జీవితం యొక్క విలువను తెలుసుకుని అసలు ఎందుకు వచ్చామో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఒక విలువతో, ఒక లక్ష్యంతో, జీవితంతో అనుసంధానమై ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఉన్నతమైన శక్తితో కూడా, ఆ దైవంతో కూడా కనెక్షన్ కలిగి ఉంటాం. యూనివర్స్, దైవం, ఎనర్జీ, వాట్ ఎవర్ మేబీ. ఆదర్ అదే చెప్తున్నారండి. సో ఫోకస్ నీ మీద చేసుకో. నీ జీవితం చాలా గొప్పది. ఈ ప్రపంచంలోకి వచ్చే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పటికి ఇక్కడ నీ ఆనవాళ్ళు అనేవి ఉండాలి కదా. దానికోసం ఎవరో ఒకరికి ఎప్పుడు స్వార్థంగా, ఎప్పుడు ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళది చేస్తే వీళ్ళు ఇది చేస్తే కాదు, నాలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని నేనే ప్రపంచానికి ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్తాను. నాకంత గొప్ప శక్తి ఉంది. 4 మంచి మాటలు. ఇవాళ భగవద్గీత చదువుతున్నారు అంటే దాంట్లో ఏముంది? భగవద్గీతను ఫాలో అవుతున్నారు అంటే, బైబిల్ ని ఫాలో అవుతున్నారు, ఖురాన్ ని ఫాలో అవుతున్నారు. దాంట్లో ఏమన్నా మంచి మాటలు ఉన్నాయి, అవే కదా మిగిలింది. అంటే మనం కూడా మంచిగా ఎదుటి వ్యక్తుల పట్ల ప్రవర్తిస్తూ, మంచి మాటలు, పాజిటివ్ గా 4 మాటలు చెప్తే ఎలాంటి గాయమైనా మాయమైపోతుంది. ప్రేమను చూపిస్తే, క్షమించగలిగితే మనకి మనము బాగుంటాము. అలాగే ప్రపంచంలో కూడా ప్రేమను పంచిన వాళ్ళం అవుతాము. ఈర్ష్య, ద్వేషాలను వదిలేసి
కుల మత వర్ణ వ్యవస్థలను వదిలేసి అందరూ సమానమే అని కనుక బ్రతకగలిగితే ప్రపంచం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతుంది. యూనివర్స్ అంతా ఒకటే, మనుషులు అందరం ఒకే చోటు నుంచి వచ్చాము, తిరిగి ఒకే చోటుకి వెళ్తాము, ఉన్నది ఒకే దైవం, దాని పేర్లే మార్పు అని మనం నమ్మగలిగితే అందరం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇదేనండి ఈ బుక్ యొక్క అర్థం, ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు ఒక భగవద్గీతలో 18 అధ్యాయాలు చెప్పినట్టు ఈ బుక్ లో ఉన్న 18ని మాలో ఏమైనా కొంచెం కొంచెం దాగి ఉంటే వాటిని వెలికి తీసి కొంచెం లోపల నొక్కి ఉన్న వాటిని బయటికి తీసేది మేడం 30. ఈ 18లో అందరూ 18 చేస్తే మీరు చాలా హ్యాపీ, కానీ 1-2 ప్రయత్నం చేస్తే చాలా హ్యాపీ మీ సపోర్ట్ తీసుకుంటూ. థ్యాంక్ యూ మ్యామ్. అందరికి అవకాశం ఇద్దాం. అమ్మాజీ మ్యామ్ చెప్పండి మ్యామ్. ఏమి చెప్పను, ఎలా చెప్పను, నాకు సునీత గారిలాగా అయిపోవాలండి. అయిపోండి మ్యామ్. థ్యాంక్ యూ రియల్లీ అమ్మా, మాటల కన్నా ఆచరణలో కొంచెమన్నా పెట్టుకున్నా ఎవరి జీవితం, ఎవరి గురించి కాదు, మన గురించి మనం చెప్పుకుందాం. ముందు నా గురించి నేను ఆచరణలో పెడితే ప్రశాంతమైన జీవితం గడపడానికి ఈ పుస్తకంలో విషయాలు చాలా చాలా గొప్పగా పనికొస్తాయి. ఒకటి పాజిటివ్ థింకింగ్. నిన్ను నువ్వు పాజిటివ్గా ఊహించుకో. ఎప్పుడు పాజిటివే ఊహించుకో, నెగిటివ్ వద్దు. అలాగే ఎదుటి వాళ్ళకు కూడా ప్రేమను పంచు. ఎదుటి వాళ్ళు కూడా మంచినే చూడు. నువ్వు మంచిగా ఉండు, ఎదుటి వాళ్ళు మంచిగా చూడు. సానుకూల దృక్పథంతోనే చూడాలి. అవదేమో, నేను ఈ పనికి వెళ్తే ఈ పని అవుతుందా అవదా అన్న అనుమానంతో మొదలు పెడితే అది ఏమవుతుందో మనకే తెలుసు. అవుతుంది. అలాగే దేవుడి ఇది కూడా కావాలి మనకి. దేవుడి మీద కూడా మనసు పెట్టాలి, ఆయనకు కూడా మనం టైం ఇవ్వాలి. కోరేటప్పుడు కూడా క్లారిటీగా కోరుకోవాలి ఆయన్ని. అది ధర్మంగా ఉండాలి మనం కోరేది కూడా. నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే పిఎం అవ్వాలి, సీఎం అవ్వాలి, ఇలాంటివి కాకుండా మనకి అందుబాటులో ఉన్న కోరికలు చక్కగా కోరుకుని ఆ కోరుకున్న కోరికకి మనం అనుగుణంగా భగవంతుడికి కూడా మనం సరైన ప్రార్థన చేసుకోవాలి. వచ్చిన తర్వాత అహం అనేది